హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషీస్ తెలుగు స్టోరీస్. నీవేనా సర్వస్వం 19వ ఎపిసోడ్. మేఘ రూమ్కి వెళ్ళి కవర్ ఓపెన్ చేసి అందులో ఉన్న డ్రెస్ బయటకు తీసింది. అది మిర్రర్లో తనపై వేసుకొని చూసుకుంటూ వావ్ సూపర్గా ఉంది కదా అనుకుంటుంటే అందులో స్లిప్ కనపడడంతో తీసి చూసింది. సారీ అని స్మైలీ బొమ్మ వేసి ఈ డ్రెస్ కాలేజ్ ఫస్ట్ డే వేసుకొని వెళ్ళు అమ్ము ప్లీజ్ అని రాసిన లెటర్ చూసి ఏంటిది అమ్మునా, నేనంటే ఆయన్ని ప్రేమిస్తున్నా, మరి జై అని అనుకోగానే అతను కూడా నన్ను ఇష్టపడుతున్నాడా అని ఆనందంగా నవ్వుతూ తిరుగుతూ ఉంటే, ఒకవేళ తను వేరే వాళ్ళని ఇష్టపడుతుంటే అని అన్న పూజా మాటలు గుర్తొచ్చి డల్ అయ్యి వాళ్ళ ఫ్రెండ్కి చెల్లి అని ఇచ్చారేమో ఈ డ్రెస్ అనుకొని, తను ఎవరినైనా ఇష్టపడ్డాడో లేదో తెలిసేదాకా మనం బయటపడకూడదు అనుకొని అదే కరెక్ట్ అని డ్రెస్ కబోర్డ్లో పెట్టేసింది. పూజకి కాల్ చేస్తే పార్టీలో ఉన్నా అని కాల్ కట్ చేసింది. ఏంటో ఇది మధ్య చాలా చేంజ్ అయ్యింది, సీక్రెట్స్ కూడా మెయింటైన్ చేస్తుంది అనుకొని వసు కాల్ చేయడం చూసి లిఫ్ట్ చేసి చెప్పు వదినా అనింది మేఘ. సారీ మేఘ అనింది వసు. ఇట్స్ ఓకే వదినా, నాకేం కోపం లేదు, చెప్పలేదు అని బాధగా ఉంది, అది కూడా ఇప్పుడు పోయిందిలే అనింది మేఘ. ఓకే మేఘ, నువ్వు కోపంగా ఉన్నావు అని చాలా బాధపడ్డానురా అనింది వసు కొంచెం ఫీల్ అవుతూ. అలా ఏం లేదు వదిలా, ఈవినింగ్ మాట్లాడదాం బాయ్ అని ఫోన్ కట్ చేసేసింది మేఘ. అంతవరకు అక్కడే ఉన్న గౌతమ్ మరి నేను కూడా సారీ అన్నాడు దగ్గరకు వచ్చి. నువ్వు నాతో మాట్లాడకు పో గౌతమ్ అనింది మేఘ పిల్లో విసిరి. దాన్ని క్యాచ్ పట్టుకొని ప్లీజ్ రా నా బంగారం కదా, నీకు కోపం పోవాలంటే ఏం చేయాలి అన్నాడు గౌతమ్ మేఘాని బుజ్జగిస్తూ. ఇది కరెక్ట్ అని నవ్వుతూ నాకేదైనా గిఫ్ట్ కావాలి అనింది మేఘ. సరే నీకు సర్ప్రైజ్ ఓకేనా అన్నాడు గౌతమ్. ఓకే అని నవ్వుతూ మరి పానీపూరి అనింది మేఘ. అది ఈరోజే తిందాం పదా అని వెళ్ళారు మేఘ గౌతమ్. పూజ బిహేవియర్ చేంజ్ అవ్వడంతో తనని దూరం పెడుతూ వచ్చింది మేఘ. పూజ కూడా మేఘాన్ని పట్టించుకోకుండా అప్పుడప్పుడు మొహమాటానికి పలకరించేది అంతే. కానీ మేఘ మాత్రం పూజ విషయంలో బాధపడేది. బెస్ట్ ఫ్రెండ్ అనుకున్న పూజ ఇప్పుడు మొహమాటంగా పలకరించడంతో చాలా బాధపడేది. కానీ అది బయటపడకుండా పూజతో మాట్లాడకుండా ఉండేది. గౌతమ్ కూడా పూజని పట్టించుకోవడం మానేశాడు. కానీ పూజ మాత్రం రోజు గౌతమ్ని మాట్లాడిచ్చేది ఇంటి దగ్గరకు వచ్చి. మేఘ ఫ్రెండ్షిప్ని కాదనుకున్న పూజతో మాట్లాడడం మానేశాడు గౌతమ్. కానీ పూజ రోజు విసిగిస్తుంటే తనకి కనిపివ్వకుండా తప్పించుకుంటూ ఉంటున్నాడు. మేఘ బయటకు వెళ్ళినప్పుడల్లా అజయ్ తన చుట్టూ ఉన్నాడని తన ప్రెజెన్స్ తెలిసినా తను బయటపడకూడదని తలెత్తి చూసేది కూడా కాదు మేఘ. ఇలా నెల గడిచి మేఘ కాలేజ్ జాయిన్ అయ్యే రోజు వచ్చింది. గౌతమ్ మేఘాకి స్కూటీ గిఫ్ట్గా ఇచ్చాడు సర్ప్రైజ్ అని చెప్పి. అది చూసి మేఘ ఆనందంగా గౌతమ్ని హక్ చేసుకొని థ్యాంక్స్ అన్నయ్య అంటూ రెడీ అవ్వు గుడికి వెళదాం అనింది గౌతమ్ని చూసి. వాళ్ళిద్దరినీ అలాగే చూస్తూ సుమతి గారు ఈ అన్న చెల్లెల మధ్య ఈ ప్రేమ ఇలానే ఉంది దేవుడా అని మనసులోనే ప్రార్థించింది. మేఘ రెడీ అవుతూ అజయ్ ఇచ్చిన డ్రెస్ గుర్తొచ్చి చేతికి తీసుకునింది. అది చూసి వేసుకోవాలా వద్దా అని చేతిలో పెట్టుకొని ఆలోచిస్తూ తన మైండ్ నిజమేంటో తెలుసుకోవాలి ముందు, ఇలాంటివి వద్దు అంటుంటే మనసు మాత్రం జై ఇచ్చిన డ్రెస్ పైనే ఉండడంతో ఆలోచిస్తూ కూర్చుంది మేఘ. గౌతమ్ కాలేజ్కి లేట్ అవుతుందని మేఘాని పిలవడంతో చివరికి జై ఇచ్చిన డ్రెస్ వేసుకొని బయలుదేరింది మేఘ. అది చూసి గౌతమ్ నవ్వుతుంటే స్కూటీ కీస్ గౌతమ్కి ఇచ్చి ఫస్ట్ నువ్వు డ్రైవ్ చేయి అని వాళ్ళ అమ్మా నాన్నకు బాయ్ చెప్పి గౌతమ్తో గుడికి వెళ్ళి తర్వాత మేఘ స్కూటీ డ్రైవ్ చేస్తూ కాలేజ్కి వెళ్ళారు గౌతమ్ మేఘ. నువ్వు అనింది గౌతమ్ని చూస్తూ. నేను ఉంటాను నువ్వు వెళ్ళు అన్నాడు గౌతమ్. అప్పటికే ఆ డ్రెస్ అజయ్ కోసం వేసుకున్న మేఘ అజయ్ ఎక్కడా కనిపించలేదని డల్గా సరే అని కాలేజ్ లోపలికి వెళ్ళింది. పూజ మేఘ ఇంటి ముందర హారన్ వేస్తుంటే ఆల్రెడీ వాళ్ళు వెళ్ళిపోయారు అని వాచ్మెన్ చెప్పడంతో కోపంగా ఇద్దరిని తిట్టుకుంటూ కాలేజ్కి వెళ్ళింది పూజ.
అక్కడ మేఘ కనిపించకపోవడంతో తిట్టుకుంటూ సీనియర్స్ పిలిస్తే అటు వెళ్ళింది పూజ. మేఘ తను ఇచ్చిన డ్రెస్ వేసుకుంటుందా లేదా, ఈ గౌతమ్ గాడు ఫోన్ ఎత్తడం లేదు అని అనుకుంటూ కరణ్, ఆనంద్, కార్తీక్తో కలిసి ర్యాగింగ్ చేస్తుంటే అప్పుడే తను ఇచ్చిన డ్రెస్ వేసుకొని వస్తున్న మేఘాను చూపించాడు ఆనంద్. దాంతో అజయ్ మొహంలో చిన్న నవ్వు వచ్చి చేరింది. దీనికి కరెక్ట్గా సెట్ అయింది డ్రెస్. ఏముంది, ఇన్ని రోజులున్నా కానీ దూరంగా ఇక అస్సలు ఉండలేను అని పెదవి కొరుక్కుంటూ మనసులో అనుకున్నాడు అజయ్. కాలేజ్లో అంతా జీన్స్లు స్కర్టులు అంటూ వేసుకొస్తే ఫుల్ ఆపోజిట్గా ఉన్న మేఘా డ్రెస్సింగ్ చూసి అందరూ తను ఎంత బాగుంది అని అనుకుంటున్న మాటలు విని ఎందుకో పూజకి ఫస్ట్ టైం మేఘాని అలా పొగడడం నచ్చలేదు. అక్కడే ర్యాగింగ్ చేస్తున్న నేహ మేఘాని చూసి హే ఇటురా అనింది పొగరుగా పిలుస్తూ. దాంతో మేఘ నేహ దగ్గరకు వెళ్ళింది. అదంతా దూరం నుంచి చూస్తూ ఉన్న అజయ్ వాళ్ళు చూస్తూనే ఉన్నారు. నీ పేరేంటి అనింది నేహ మేఘాని చూస్తూ. మేఘన అనింది మేఘ. హో ఏంటి కాలేజ్కి ఇలానా వచ్చేది, ఏదో గుడికి వెళ్ళినట్టు అనింది నేహ కింద నుంచి పైదాకా మేఘాని చూస్తూ. నాకు ఇలాంటివే ఇష్టం అనింది మేఘ. మేము సీనియర్స్, రెస్పెక్ట్ ఇవ్వడం తెలీదా అనింది నేహ. మీరిస్తే మేము ఇస్తాము అనింది మేఘ కూడా తగ్గకుండా. దాంతో నేహకి మండి ఎంత పొగరు నీకు చెప్తా అని మనసులో అనుకొని సరేలే నీ పొగరు తగ్గిస్తా అని ఒక ఫ్లేవర్ మేఘ చేతికిచ్చి అక్కడ 4 అబ్బాయిలు కూర్చొని ఉన్నారు. అందులో వైట్ షర్ట్ అతనికి వెళ్ళి ఈ పువ్వు ఇచ్చి ఐ లవ్ యూ చెప్పు చాలు, తర్వాత నువ్వు క్లాస్కి వెళ్ళొచ్చు అనింది నేహ సైడ్ స్మైల్ ఇస్తూ. దాంతో పూజ తిక్క కుదిరింది దీనికి అనుకుంది మనసులో. పక్కనే ఉన్న నేహ ఫ్రెండ్ నేహని లాగి ఏంటే మీ బావకి ఇవ్వమంటున్నావు, పిచ్చా నీకు అనింది నేహతో. దాంతో నేహ కన్నింగా నవ్వుతూ మొన్నొక్క అమ్మాయి ప్రపోజ్ చేసిందని కాలేజ్ అందరి ముందు క్లాస్ పీకి నువ్వు నాకు చెల్లితో సమానమని తనని అందరి ముందు చెప్పాడు. దాంతో ఆ అమ్మాయి అవమానంగా ఫీల్ అయ్యి కాలేజే మారిపోయింది. ఇప్పుడు దీని పొగరు తగ్గాలంటే మా బావే కరెక్ట్ అని మేఘాని చూసి నువ్వెళ్ళు అనింది నేహ. అక్కడ అజయ్ గురించి తెలిసిన అందరూ మేఘాని చూసి పాపం అనుకున్నారు. అది విని పూజ కూడా పాపం అనుకొని నవ్వుతుంటే మేఘ ఆ పువ్వు తీసుకొని ఐ లవ్ యూ అని నేను నా ఫ్రెండ్స్ ఫ్యామిలీకి కూడా చెబుతాను అని ముందుకు వెళుతుంటే ఇదేంటి ఇలా అంటుంది అని అడిగింది నేహ ఫ్రెండ్. అది ఎలా అన్నా ఈరోజు దానికి అందరి ముందు క్లాస్ పీకుతాడు, పదండి మనం కూడా చూద్దాం అని కొంచెం దగ్గరకు వెళ్ళి ఆగారు నేహ వాళ్ళు అజయ్ వాళ్ళు కనిపించేంత దూరంలో. మేఘ పువ్వు తీసుకొని వెళుతుంటే అజయ్ ప్రజెన్స్ తెలిసి తలెత్తి వాళ్ళని చూసింది. అక్కడ అజయ్, కరణ్, ఆనంద్ కనిపించడంతో నవ్వుతూ వాళ్ళ ముందుకు వెళ్ళింది. అక్కడ అజయ్ తను ఇచ్చిన వైట్ షర్ట్ వేసుకొని తననే చూస్తుండడంతో పక్కకు తిరిగిన మేఘకి నేహ కనిపించి ఇవ్వు ఇవ్వు అనింది. దాంతో తనకి కొంచెం దూరంలో ఉన్న గౌతమ్ పక్కన వసు ఉన్న వాళ్ళిద్దరిని చూసింది. గౌతమ్ నవ్వుతూ కళ్ళార్పడంతో అజయ్ వాళ్ళ సైడ్ తిరిగి గట్టిగా ఊపిరి పీల్చుకొని బ్యాగ్ తీసి కరణ్ చేతికిచ్చి అజయ్ ముందు 2 మోకాళ్ళపై కూర్చొని రోజు అజయ్ ముందర పెట్టి జయ్ గారు మనం పెళ్లి చేసుకుందామా అని అడిగింది మేఘ. మనసులో మాత్రం అతను ఒప్పుకోకపోతే ఇదంతా ర్యాగింగ్ అని చెప్పేస్తా, నా కోసం గౌతమ్ వాళ్ళు బాధపడకూడదు అని అనుకొని అజయ్ని చూసింది. ఈ అనుకోని పరిణామంకి అజయ్ షాక్ అయినా మేఘ ప్రేమని చూసి కళ్ళ నిండా కన్నీళ్లతో ఆ ఫ్లవర్ తీసుకొని ముందు నువ్వు పైక్లే అమ్ము అని మేఘాని లేపి తన భుజం చుట్టూ చేయి వేశాడు. అందరూ మేఘ చేసిన పనికి షాక్ అయ్యి అజయ్ ఏమంటాడో అని భయంగా అనుకుంటుంటే అజయ్ చేసిన పనికి ఇంకా గట్టిగా షాక్ కొట్టింది అందరికీ. అజయ్ చుట్టూ అందరినీ చూస్తూ ఏంటి ఇక్కడ మీటింగు, క్లాస్కి వెళ్ళండి అని అరవడంతో ఎవరి దారిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. నేహ మాత్రం అజయ్ మేఘాలను చూసి గుడ్లు తేలేసింది.
కోపంతో ముందుకు వచ్చి అరుస్తూ ఏయ్ ఏంటిదంతా అని మేఘా మీదకు వస్తుంటే అజయ్ అడ్డొచ్చి మేఘా ముందు నిలబడి క్లాస్కి పో అన్నాడు గట్టిగా. అది అలా అంటుంటే ఏం అనట్లేదు ఏంటి బావా అనింది నేహ. దాంతో గౌతమ్ ముందుకు వస్తూ మేఘ నా చెల్లి నేహ అన్నాడు. ఓ అవునా అని సరేలే బాయ్ అని చెప్పి గౌతమ్ చెల్లి అని సైలెంట్గా ఉన్నాడా, నేను ఇంకా ఏదేదో అనుకున్నా అని వెళ్ళిపోయింది నేహ. వీళ్ళంతా గౌతమ్ ఫ్రెండ్సా అని అనుకుంటూ మేఘాని గౌతమ్ పక్కన ఉన్న వసుని చూసి కోపంగా క్లాస్కి వెళ్ళింది పూజ. అంతవరకు కోపంగా ఉన్న కార్తిక్ గౌతమ్ చెల్లి అనడంతో మీరు మాట్లాడేసి రండి నేను క్లాస్కి వెళుతున్నా అని వెళ్ళిపోయాడు. సరే మేఘా కాలేజ్ హాఫ్ డేనే కదా, ఆఫ్టర్నూన్ వస్తా లంచ్కి వెళ్దామన్నాడు గౌతమ్. అరే మేము కూడా రా అన్నాడు కరణ్. నేను చెప్పేది కూడా మనం అంతా రా అని మేఘాకి వసుకి బాయ్ చెప్పి వెళ్ళాడు గౌతమ్. సరే పదండి అని కరణ్ వాళ్ళు వెళుతుంటే మేఘ అజయ్ చేయి పట్టుకొని ఆపేసింది. అజయ్ మేఘాని చూస్తూ చెయ్యిని చూస్తుంటే సారీ అని తీసేసింది చెయ్యిని మేఘ. ఎందుకు అని పట్టుకొని మళ్ళీ చెయ్యి పట్టుకున్నాడు అజయ్. అది ర్యాగింగ్ కాదు అనింది మేఘ. తెలుసు పద అని నడుస్తూ అన్నాడు అజయ్. నా మీద కోపంగా ఉందా అనింది మేఘ. కోపమా నీ మీద ఎందుకు అన్నాడు అజయ్ నవ్వుతూ. అంటే ఇది అని పువ్వుని చూపించింది మేఘ ఏం చెప్పాలో అర్థం కాక. దాంతో అజయ్ నవ్వుతూ క్లాస్ రావడంతో ఇదే నీ క్లాస్ అని చూపించి వెళ్ళిపోయాడు సమాధానం చెప్పకుండా. పెద్ద మావోయిస్టు నువ్వు అని వెళ్తున్న అజయ్ని చూసి మనసులోనే తిట్టుకుంది మేఘ. అది తెలిసిన అజయ్ వెనక్కి తిరిగి మేఘాను చూసి కన్ను కొట్టడంతో అయ్య బాబోయ్ అని కంగారు పడుతూ లోపలికి వెళ్ళింది మేఘ. అక్కడ పూజ మేఘాని చూసి మూతి తిప్పుకోవడంతో వేరే బెంచ్లో వెళ్ళి కూర్చుంది మేఘన. ఆఫ్టర్నూన్ వరకు అంతా జస్ట్ ఇంట్రడ్యూస్ ఉండడంతో కంప్లీట్ అయ్యి బయటకు వెళ్ళారు. అక్కడ వసు తన కోసం వెయిట్ చేస్తుండడం చూసి నవ్వుతూ వసుతో కలిసి ఇద్దరు పార్కింగ్ ప్లేస్లో ఉన్న గౌతమ్ వాళ్ళ దగ్గరకు వెళ్ళారు. ఇదే ఫ్రెండ్స్ ఈరోజుటి స్టోరీ. మీకు స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.